హలో అన్నా, నేను మీ ఇంటి పక్క పోటీ సీన్ని. తమ్ముడు చెప్పురా. అన్నా మంచిగా ఉన్నావానే? నేను మంచిగా ఉన్నావారా? అన్నా మంచిగా ఉన్నానే. తమ్మి చెప్పురా, గిట్లా ఫోన్ చేసావు? ఏం లేదన్నా, పట్నంలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి అప్పన్నం చేస్తే ఊకి ఇబ్బంది అవుతుందన్నా. అదే మీ ఇంటికాడ ఉండి రాస్తా అన్న. ఒక వారం రోజులు ఉంటా మీ ఇంటి దగ్గర. సరే అన్నా, ఏమైనా ఇబ్బంది అనే? ఇబ్బంది ఉంటుందిరా, ఇబ్బంది ఏం లేదు. చదువు కోసం అంటున్నావు కదా, సరేద్దా. అదే నా సొంత తమ్ముడే తుండవన పోనారా, నువ్వు కూడా అంతే. సరే సరే అన్న, థ్యాంక్స్ అన్న. మౌనికా, ఏందండి? ఏదో పని ఉందట, ఊళ్ళదాకా ఇలా డ్యూటీకి పోతలే. అవు కానీ ఇప్పుడు ఉన్నాడా ఇంట్లోనే? ఉన్నాడండి. మధ్యాహ్నం కాగానే టైం పెట్టాను, అడగాడు మళ్ళా. సరేనండి. సరే, నేను కూడా బట్టలు పిండేస్తా, బట్టలు ఉన్నాయి. మా ఓడు బయటకేండు, ఈమె ఎక్కడుంది? ఇక్కడ నుండి చూస్తే ఏం కనబడట్లేదు. ఆ మెట్ల మీద కూకొని ఒక కప్పు పట్టుకొని ఛాయ్ తాగినట్టు చేసుకుంటూ చూస్తాను. ఈడింది నన్నే చూస్తాడు. అయినా ఇట్లా పాలేవు కదా, వీడు చాయ్ పెట్టుకుని ఇట్లా తాగుతాడు. దీనికి నన్ను చూద్దామని వచ్చినడికి మెల్లగా అంత చూస్తాడు. చూడు, చి. నువ్వేంది చదువుకోక గీడచ్చి కూర్చొని నన్ను చూస్తాను? నువ్వు వచ్చేడ కూకున్నాక నాకు చదివేడు ఎక్కువది, అందుకే నిన్ను చూద్దామని వచ్చిన. ఏంది? ఏం లేదు, ఇవ్వరాక చదివినా కదా, తలకాయ నొచ్చిందని చదవకుండా కూకున్నా. మనసులో అనుకున్న మాట ఇట్లా బయటకు వచ్చింది ఏంది? అయినా ఇంట్లో కూర్చోక గీడ కూర్చొని ఏం చేస్తాను? ఈడైతే మంచిగా చల్లగా గాలి వస్తుంది, పానం మంచిగా హాయి అంటుంది. చదువుడేనా ఇంకేమైనా పని చేస్తావా? మా వాళ్ళు నన్ను పనికి గినికి ఏం పంపించారు, వాళ్ళు చదువుకున్నాడే. నిన్ను చూస్తే చదివినట్టు అనిపిస్తలేదు కదా? మరి ఏమనిపిస్తుంది? నిన్ను చూస్తే అమ్మాయిలంట తిరిగినట్టు అనిపిస్తుంది. నేను చూడడానికి అట్లే కనబడతా కానీ చాలా మంచోడిని. నా అంత మంచోడు భూమి మీద లేడు. నీ ముఖం చూస్తే తెలుస్తుంది మంచోని అని. నేను మస్తు మంచోడిని, కాకపోతే నిన్ను చూస్తే నా మనసంతా ఎట్లా అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మంచిగా అనిపిస్తుందని చెప్తున్నా, ఎందుకంటే నువ్వు లక్షణంగా ఉన్నావు కదా. అయితే నాతో గవే నువ్వు మాట్లాడేవి. అయ్యో, నేనేమన్నా? వర్షం బాగా పడుతుంది, నేను పోతున్నా. అయినా కానీ ఈ వర్షంలో ఏం పెడతావు? నాకు వర్షం ఏం పడతలేదు, నువ్వు పో ఫస్ట్ నుంచి.
చెప్పు వదినే. నువ్వు ఒక పని చేసి పెడతావా? చెప్పు వదినే. నేనేం చెప్పినా చేస్తావా? చేస్తావా వదినే, చెప్పు. అది నా కోరిక తీరుస్తావా? ఏం కోరిక? ఏంది సీను, నీకు తెలియనట్టే మాట్లాడతావు. నేను అసంటుని కాదు. నేను మాత్రం అసంటి దాన్ని సీను. నేను అడిగితే ఏదైనా ఇస్తున్నావు కదా. అద్దులే. మీ అన్న పనికేండు, రావడానికి నైట్ అవుతుంది. ఏం భయపడకు, ఏమన్నా అయితే నేను చూసుకుంటా సీను. ప్లీజ్ సీను, నా కోరిక తీర్చు సీను. నీకు భయం అవుతుందా? తలపెత్తావు. ఎందుకు సీను? నేను అందుకే ఫస్ట్ అడిగినా కదా, ఏదైనా ఇస్తున్నావు కదా. దూరం ఉండు. ఏంది సీను, చిన్న పిల్లగాని లెక్క ఎత్తాను. ఇది తప్పు, ఇట్లా ఇద్దరం ఇష్టపడి ఎత్తే తప్పేం కాదు సీను. నాకు ఇష్టం లేదు. నీ అట్టుంటోని కాదని చెప్తే అర్థమవుతలేదు నీకు. ఫస్ట్ గట్లనే అంటావు సీను, కొంచెం రుచి చూసినావంటే నువ్వే మళ్ళా కావాలంటూ. అయినా నేను అందంగా లేనా సీను? మా అన్న నా మీద ఎంతో నమ్మకం కొద్దీ ఇడికి రమ్మన్నాడు. నీ అట్టుంటోని కాదు. నేను మాత్రం అసంటి దాన్నే. మీ అన్న నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు కదా, ఆ నమ్మకాన్ని పోగొట్టుకో కదా. రా సీను, ప్లీజ్ అర్థం చేసుకో కదా. కాలేజ్ నీకు ఇంత ఘోరంగా పడ్డది. అయినా ఆయనకు చెప్పిన వాడిని మన ఇంటికి తీసుకురా కానీ, అప్పుడు నేను బట్టలు వినేటప్పుడు వాడు అదో రకంగా చూసిండు. అందుకే కాళ్ళకి ఇట్లా వచ్చింది. ఒకవేళ వాడు నిజంగానే ఎత్తే, అమ్మో వీడు ఎప్పుడు పోతాడో ఏమో. అయితే ఆయనకి ఆలోచనలు చూపులు అట్లున్నాయి కాబట్టే నాకు కళ ఇట్లా వచ్చింది. వాడిని ఎట్టి పరిస్థితిలా ఇంట్లోకి వాళ్ళు తొందరగా పంపించాలి. ఏంది గిట్లా భయపడతాను? ఏం లేదండి. మరి ఏం లేదు, ఎందుకు భయపడతాను? మీరు సడన్ గా వచ్చారు కదా, అందుకే భయపడ్డా. అత్తే భయపడతావా? ఎందుకు ఈ మధ్యలో దూరం దూరం ఉంటాను? నీకు సిగ్గు అడిగింత కూడా. ఇంట్లో నేను వద్దు వద్దు నీ తమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు అని ఇంత ఏమనుకుంటాడు? ఏం కాదు, కాడు మన చూస్తాడు. ఆయన పని అని మన పని మాది. సరే జరుగు. ఇంత అందమైన పిల్లని పెట్టుకుని ఎవడుకుంటాడు చెప్పే? మాట్లాడినప్పుడు మీ తమ్మిని పంపి. ఇంత మంచుకునేది చీలేవు. నేను ఇలా అస్సలు ఇష్టపడుతున్నా.
వద్దండి. తిను, అస్సలు ఆగుతలేదే ప్లీజ్. అంటే ఇంత మంచిగా ఉన్నది. ఇటు మనం ఆరోగ్యం చేసినాం చూసినా అట్లా చేద్దాం. చీపు ఇటు ఒక్కసారి వద్దండి. ఒక్కసారి ప్లీజ్ అండి. ఏం కాదు. ఇవ్వండి. అరే ఏంది గిట్ల నువ్వు ఎత్తాను నస్తలేనేంది? అది కాదండి, నాకు మూడు మంచిగా లేదు. నేను తెప్పిస్తా కదా నీ మూడు, నేను ఉన్నా కదా నీ మూడు తెప్పించడానికి. వద్దండి. ఒక్కసారి బాగా రోజులు అవుతుంది ప్లీజ్. ఇటు సరేనా? సరే రూమ్ లో కూడా అక్కడ పోయాను తోచుకుని పేదే రూమ్ లో కుదంపా అండి. బొద్ద ఎక్కడ దాకా నాకు ఆగదే. అయితే ఇక్కడ ఎత్తవా? అవును, పుష్ప సినిమా అల్లు అర్జున్ నేను కూడా అంతే. సిగ్గు లేకపోతే సరే. ఏమండి మీ తమ్ముడు ఎప్పుడు పోతాడు? ఎగ్జామ్స్ అయిపోయినాక ఆడైపోతాడు. తీయే తొందరగా పంపించచ్చు కదా. అయిపోయినాక పోతాడు. సరే గాని ఆకలి అవుతుంది. అగో ఇప్పుడు తింటి కదా కడుపు నిండా. గది కాదే గీ ఆకలి. సరే మంచి వేడి వేడి బిర్యానీ తీసుకొస్తా కూసపో. సరే చిప్పు సిగ్గు లేకపోతే సరే. అరే వదలరా, పిచ్చి పిచ్చి ఉందా? ప్లీజ్ నాకంత పిచ్చి ఎత్తాను, తలకాయ మొత్తం పని చేస్తుంది. ఫస్ట్ నువ్వు బయట కోరా. ఒక్కసారి పోరా. ఏంది కళకి ఇట్లా వచ్చింది? నేను మంచిగా చదువుకుందామని వచ్చినది, అడ్డమైన వీడియోలు చూస్తుంది కాబట్టి ఇటువంటి కళ వచ్చింది. ఇన్నుండి మంచిగా చదువుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్ రాసుకొని వెళ్ళిపోతే ఇక్కడ నుండి. అన్నా వదిలే ఒకసారి లేవరా. ఎందుకురా? ఎందుకు మొక్కుతానురా? అన్న మీ ఆశీర్వాదం తీసుకున్నాను మొక్కినా అన్న. అరే గదంతే ఉన్నారా తమ్ముడు, నువ్వు మంచిగా ఉంటే చాలు. అన్న నీ దయ వల్ల నేను ఇక్కడ ఉండే ఎగ్జామ్స్ మంచిగా రాసిన అన్న. సంతోషం. వదినే వదినే నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు వదినే. అరే దాంట్లో ఏం ఇబ్బంది ఉందిరా తమ్ముడు, మేము తినే బియ్యాన్ని ఒక గ్లాస్ ఎక్కువ పోతే అయిపోయా, నువ్వు అట్లా అనుకో. సరే అన్న పోయేస్తా మరి.
పైలాగా పో, అమ్మ బాబును మంచిగా చూసుకో. సరే అన్న. ఇంకా మంచిగా చదువుకోవాలి, నువ్వు మంచి ప్రయోజనం కావాలి. ఓకే అన్న. వెళ్ళావు ఇగో మరి కొద్దిగా మొహమాట పెట్టుకోని, అందుకే కాలం అర్థమైందా?